నమస్తే. జీవీఆర్ టాక్స్ లోకం తీరు. మహాసేన రాజేష్ గారు ఉన్నారు. అతను ఆడలేక మధ్యలోడు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు 2019లో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో, ఆ తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఎంతో కష్టపడుతున్నారు, తన సినిమాల్లో కష్టపడిన సొమ్మంతా తీసుకొచ్చి ప్రజలకు పెడుతున్నాడు, ఇట్లాంటి నాయకుడు ప్రజలకు కావాలి, ప్రజలకు మేలు చేస్తాడు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడు, ఇట్లాంటి నాయకుడు పిఠాపురం ప్రజలు గెలిపించుకుంటే పిఠాపురాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాడు, పిఠాపురం ప్రజలు నిజంగా వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఎలక్షన్ల ముందు ప్లేట్ ఫిరాయించాడు, టోటల్గా ప్లేట్ ఫిరాయించాడు. పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యేలు ఎంపీ లేరు. ఈయనంట పోలవరం అడగలేదు, అమరావతి అడగలేదు. మరి ఎమ్మెల్యే ఎంపీలు గెలిచిన వాళ్ళు 23 మంది పోయి ఆడ సాష్టాంగ నమస్కారం జగన్మోహన్ రెడ్డి చేతి నువ్వేం ఏమి లేదు కదా. ఈయన అధికారంలోకి రాలేదు, ఎమ్మెల్యే ఎంపీలు లేరు, ఈయన అడగాల? నువ్వు మాట్లాడేది ఏమన్నా అర్థం ఉందా? ఇంకోటి నీకు సీటు రాలేదంటాడు. సీటు పవన్ కళ్యాణ్ వద్దనేది ఏముంది? అక్కడ పవన్ కళ్యాణ్ వద్దంటే మిగతా 144 చోట్ల టీడీపీ నీకు సీటు ఇవ్వచ్చు కదా. అది అడవలేవు, పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుతున్నావు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి వల్ల కైతవ సోదరులకు అన్యాయం జరిగిందని చెప్పావు, సుధాకర్ని నిర్దాక్షిణ్యంగా చంపించాడని చెప్పావు. ఇంకొకటి, అనంతబాబు దళిత సోదరుని చంపి డోర్ డెలివరీ చేశాడు అన్నావు. మరి ఇప్పుడేమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి అంటావు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అంటావు. పవన్ కళ్యాణ్ గారు తన డబ్బుని ఉద్దుత్ తుపానికి పంచాడంటివి, మరి మిలిటరీ పంటకి 1 కోటి రూపాయలు ఇచ్చాడంటివి, మళ్ళీ కౌలు రైతులకు లక్షలు ఇస్తున్నాడంటివి. మరి ఇవన్నీ అబద్ధాలా? అంటే నీ సీటు వస్తేనేమో ఒక రకమా, సీటు రాకపోతే ఇంకో రకంగా ప్లేట్ ఫిరాయిస్తావా? ఎంతటి నిజంగా 2019 ముందు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టావు. ఆయన తీసి చెత్తబుట్టలు వేసేసరికి ఇటు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని పొగిడి ఇప్పుడు నేను అంత అన్ని వీడియోలు పెట్టాను, ఇన్ని వీడియోలు పెట్టాను అంటావు. అంటే వీడియోలు పెట్టగానే నీకు సీట్ ఇవ్వాలనా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలో చేర్చుకోలేదు, నువ్వు టీడీపీ అధికార ప్రతినిధివి, నన్ను పిలవలేదు అంటావు. నువ్వేమన్నా జనసేన అధికార ప్రతినిధివా పిలవకపోవడానికి? అసలు అర్థం ఉందా నువ్వు మాట్లాడేది? నీ సీటు గురించి ఎన్ని రకాల ఆయన నాటకాలు వేస్తావా నువ్వు? 2019 ముందేమనో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసావు, 2019 తర్వాత ఏమనో జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వలేదని ఇష్టం వచ్చినట్టు తిట్టావు, ఇక్కడికి వచ్చి పొగిడావు. ఇట్లాంటి వాడు నీలాంటి వాడిని ఇక్కడ పార్టీలు నెత్తిని పెట్టుకొని మొయ్యాలా? ఓపిక ఉండదా నీకు? రాగానే సీట్ ఇవ్వాలా? అంటే నువ్వు అటేమనో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి నీ వంతు సాయం చేసావు, వీళ్ళేమనో మామూలుగా అధికారానికి దూరం చేసావు. ఇక్కడికి వచ్చేసి నువ్వు పొగడంగానే నీకు సీటు ఇవ్వాలా? నీకు ఓపిక ఉండదా? నువ్వు ఉండాలిగా, నిలిచి ఉండాలి కదా. అసలు అంతెందుకు? కేవలం పవన్ కళ్యాణ్ తీసుకుంది 21 సీట్లు, 144 సీట్లు ఉన్నాయి కదా, మరి అందులో తీసుకోపోయావు. ఇంకోసారి నీకు ఇస్తే పవన్ కళ్యాణ్ వద్దంటే అప్పుడు మాట్లాడాలా, అంతేగాని నీకు చేతకాక నువ్వు సీటు తెచ్చుకోలేక ఇది చేసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడిస్తే అది నిజమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అధికారంలో ఉన్నాడా? ముస్లిం రిజర్వేషన్లు అంటావు, అసలు పవన్ కళ్యాణ్ సంబంధమే లేదు, పవన్ కళ్యాణ్ అధికారంలో లేడు, ఎమ్మెల్యే ఎంపీలు లేరు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంటే ఇంతటి హాస్యాస్పదంగా ఉందంటే, భారత్ సూపర్ పవర్గా మారడానికి తన వంతు సాయం చేస్తానన్నాడు పవన్ కళ్యాణ్. సూపర్ పవర్గా మారితే అందులో నువ్వు ఉండవా? భారత్లో ప్రజలందరూ ఉండరా? అందరూ లబ్ధి పొందరా? అసలు మాట్లాడేది ఏమన్నా అర్థం ఉందా? నువ్వు ఎంత విషాన్ని నింపుకున్నావు అంటే నీ మనసులో. ఇది అర్థం చేసుకున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు. నిజంగా గ్రేట్. ఆయనకి సెల్యూట్ చేయాలా నీలాంటి వాళ్ళని అర్థం చేసుకొని పార్టీకి దూరం పెట్టినందుకు.